వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇవాళ 2 చోట్ల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా డ్రగ్స్ ను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సుమారు 11 కోట్ల విలువైన క్రిస్టల్ మెత్ ను అధికారులు స్వాధీనం చేసుకుని 2 మహిళలను అరెస్టు చేశారు. అలాగే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనూ డ్రగ్స్ పట్టుబడ్డాయి. 2 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆజ్యం పోసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ను రీటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2,75,66,000 లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని 4 రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు లేఖ రాసింది. కూటమి సర్కార్ చర్యలతోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ సంక్షోభం ముదిరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఆదేశాలను కేంద్రం తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేఖ రాసింది. ఇది పెట్రోలియం రూల్స్, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా కేంద్రం ఆదేశాలను ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో చమురు కష్టాలు మరింత పెరిగాయి. ఏపీలో డీజిల్ కొరత వెనుక భారీ స్కామ్ కు స్కెచ్ చేసింది కూటమి ప్రభుత్వం. 150 కోట్ల రూపాయల భారీ స్కామ్ కి తెరలేపింది. రిటైల్ బంకుల్లో డీజిల్ ధర 98 రూపాయలు ఉండగా అదే బల్క్ గా కమర్షియల్లో కొంటే లీటర్ డీజిల్ ధర 153 రూపాయలుగా ఉంది. అంటే రిటైల్ బల్క్ డీజిల్ల మధ్య వ్యత్యాసం 50 రూపాయలుగా ఉంది. బల్క్ డీజిల్ రిటైల్ బంకుల నుంచి సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4 నెలల్లో 3 కోట్ల లీటర్ల డీజిల్ ను రిటైల్ అవుట్లెట్స్ నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగైతే అమరావతి నిర్మాణ సంస్థలకు ప్రతి లీటర్ 50 రూపాయలే దక్కుతుంది. నిర్మాణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ వాటా దండుకునే ఎత్తుగడను వేశారు. సామాన్య ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టి లాభాలు దండుకునేందుకు పన్నాగాలు పన్నారు. అమరావతి కోసమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టించిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ సరఫరా చేసేలా ఆదేశించాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను పెట్రోలియం శాఖ తప్పుబడుతూ దాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే బాగుండేదని జనం అనుకుంటున్నారని అన్నారు సజ్జల. ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకా షాకింగ్ ఇది తెలిసింది. మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి. కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. సివిల్ సప్లైస్ కమిషనర్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి అక్కడ నుంచి స్పెసిఫిక్ గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను. డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వాక్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? సివిల్ సప్లై సర్క్యులర్ చట్ట వ్యతిరేకం అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బల్క్ కొనుగోలుదారులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం చూసిందని విమర్శించారు. సంక్షోభానికి ఏపీ సర్కారే కారణమన్నారు అవినాష్ రెడ్డి. బల్క్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో, పెద్ద పెద్ద ఇప్పుడు మెగా వాళ్ళు, ఇట్లా అమరావతిలో బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళకు స్పెసిఫిక్గా ఆయిల్ కంపెనీస్ నుంచి కమర్షియల్ డీజిల్ కొనుక్కునే ఛానల్ ఉంటుంది. అది కొంచెం ధర కూడా ఎక్కువ. సో వాళ్ళు ఆ ఛానల్ను బైపాస్ చేసి ఈ మాదిరి సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకులు ఎప్పుడైతే పట్టుకుంటారో
వాళ్ళు పట్టుకునేదంతా కూడా ఒక్కసారి వస్తే ఒక 5,000 10,000 లీటర్లు పట్టుకుంటారు. ఇంకా కామన్ పీపుల్కు డీజిల్ ఆ నుంచి వస్తుంది, పెట్రోల్ ఆ నుంచి వస్తుంది. సో ఈ మాదిరి కొంతమంది కలెక్టర్లు ఆయిల్ కంపెనీలకు రాయడము, అదేవిధంగా ఈ మాదిరి సివిల్ సప్లైస్, ఏకంగా సివిల్ సప్లైస్ కమిషనరే ఆయిల్ కంపెనీలకు రాయడం వల్లనే ఈ క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. దీనికి దిద్దుబాటు చర్యగా మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తరపున పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు వెంటనే ఈ చీఫ్ సెక్రటరీ గారికి రాశారు. వెంటనే ఈ మాదిరి ఇచ్చిన సర్క్యులర్ను విత్డ్రా చేయమని చెప్పి రాయడం జరిగింది. ఈ సర్క్యులర్ విత్డ్రా చేసుకున్నట్టుగా ఇప్పటికైతే ఆధారం లేదు. ఇంకోటి కూడా నిన్న ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకోవడం జరిగింది ఈ క్రైసిస్ మీద, పెట్రోలు అండ్ డీజిల్ క్రైసిస్ మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. కొన్ని ఛానళ్ళలో నేను కూడా రాత్రి చూసిన, ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం అని ఒకరు, ముఖ్యమంత్రి ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపన్నాడని ఒక ఛానల్. ఈ మాదిరి అంటే ఒక పక్కన నువ్వే తప్పు, మీ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే రీటైల్ అవుట్లెట్లలో, పెట్రోల్ బంకుల్లో నీ ప్రభుత్వమే ఈ తప్పు చేస్తూ ఉంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత, కూటమి సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలిపారు. ఏపీలో గత 5 రోజులుగా డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉన్న రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు సహా అన్ని రంగాల వారు అవస్థలు పడుతున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరతతో అల్లాడుతూ ఉంటే కూటమి సర్కార్కి పట్టడం లేదా అని నిలదీశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా కొర్రాయి గేటు పెట్రోల్ బంక్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఆయన వినూత్న నిరసనకు దిగారు. నో స్టాక్ బోర్డులేంటంటూ పాటలు పాడుతూ, తాళాలు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులు విదేశీ విహారాల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ మరోసారి నవ్వుల పాలయ్యారు. గతంలో అనేక సందర్భాల్లో నాలుక మడత మాటలతో ట్రోలింగ్కు గురయ్యారు లోకేష్. తాజాగా గూగుల్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన వేదికగా మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు ఆయన. విశాఖపట్నంలో జీ అంటే ఏంటంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా తలలు పట్టుకున్నారు. వైజాగ్లో జీ ఉంటుంది కానీ విశాఖపట్నం స్పెల్లింగ్లో జీ ఎక్కడ ఉంటుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోయారు. అక్కడితో ఆగని లోకేష్ ఇక నుంచి విశాఖపట్నం పేరు చెప్పగానే జీ అంటే ఏం గుర్తొస్తుందో తెలుసు కదా అని ప్రశ్నించారు. దీంతో కనీస అవగాహన లేకుండా మాట్లాడడం లోకేష్కు కొత్తేమీ కాదంటూ అక్కడున్న వారంతా గుసగుసలాడుకోవడం కనిపించింది. ప్రస్తుతం లోకేష్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లంతా ఆయన్ను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అందరు గట్టిగా చెప్పాలి, విశాఖపట్నంలో జీ అంటే ఏంటి? గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ వేదికలపై ఎలా మాట్లాడాలో మంత్రి లోకేష్కు తెలియదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పంచులు, ప్రాసల మీద పెట్టే శ్రద్ధ పనిపై మట్టాలంటూ హితో పలికారు. జగన్ది చేతల ప్రభుత్వం, 10 లీటర్ల పెట్రోల్ కూడా ఇవ్వలేని చంద్రబాబుది కోతల ప్రభుత్వం. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చురకలంటించారు. చదువుకుంటే వస్తుందని, చదువు కొంటే రాదంటూ లోకేష్ పై మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పై హత్యాయత్నానికి ప్రోత్సహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన అనుచరులపైన మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడిపైన, ఆయన అనుచరులపైన ఫిర్యాదు చేశారు. విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కార్మికులు నిరసనలకు దిగారు. సమ్మె శిబిరం నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్దకు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు సూపరింటెండెంట్ను బయటకు రప్పించాలి లేదా తామే లోపలికి వెళ్తామంటూ అక్కడే భీష్మించు కూర్చున్నారు. ఈ నిరసనకు సిపిఎం నాయకులు కూడా మద్దతును ప్రకటించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పనులు స్తంభించిపోవడంతో పరిశుభ్రత పరిస్థితులు అధ్వానంగా మారాయి. సిస్టమ్
తిరుపతిలోని స్విమ్స్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షను ఉధృతం చేశారు. 61 రోజులుగా శాంతియుతంగా చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. ఈ దీక్షలకు సిఐటియు మద్దతు తెలిపింది. టీటీడీ ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిఐటియు నేత మురళి హెచ్చరించారు. త్వరలోనే హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాబోతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదర్శ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవి విరమణ చేయనున్నారు. దీంతో హోంశాఖ సెక్రటరీగా ఉన్న సివి ఆనంద్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. జమ్మూ కాశ్మీర్లోని పశు సంవర్ధక శాఖను అధికారుల బృందంతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. కశ్మీర్ పశు సంవర్ధక శాఖలో అమలవుతున్న పథకాలు, పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పశు సంవర్ధక, పాడి రంగాల్లో అమలు పరుస్తున్న వివిధ పథకాల గురించి వారికి వివరించారు. కర్నూలు జిల్లా రామదుర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక వందలాది కుటుంబాలు ఎమ్మెల్యే వీరూపాక్షి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతున్నా ఇవాల్టికి వితంతు పింఛన్లు ఇవ్వలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యే. మార్కాపురం జిల్లా గిద్దలూరులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఆస్తి వివాదంలో కలగజేసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరుడు దిలీప్, ఇతర కూటమి నేతలు బాధితుడిపై దాడికి తెగబడ్డారు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి తననే దుర్భాషలాడారని సిఐ రాజేష్ పై ఆరోపణలు చేశాడు బాధితుడు రామకృష్ణ. కోర్టులో ఉన్న భూమిని జేసీబీతో చదును చేస్తూ ఉంటే అడిగినందుకు తనపై కూటమి నేతలు దాడి చేశారని బాధిత యువకుడు వాపోయాడు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తన చావుతోనైనా కుటుంబానికి న్యాయం చేయాలని, తన చావుకి కారణం సిఐ రాజేష్, కూటమి నేతలే అని సెల్ఫీ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వైరల్ కావడంతో బాధితుడిని వెతికి పట్టుకొని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు. కప్పం కట్టాలంటూ జనసేన నేతలు వేధిస్తున్నారని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద ఓ పేద కుటుంబం ధర్నా చేపట్టింది. కటారి సత్యవతి అనే మహిళ తన పట్టాభూమిలో ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే జనసేన నాయకులు చంద్రశేఖర్, రాంబాబు కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే గానీ ఇంటి నిర్మాణం చేయడానికి వీల్లేదని అడ్డుపడుతున్నట్టుగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అశుర్ రెడ్డి కేసులో మరో ట్విస్ట్. బాధితుడు ధర్మేంద్రకు అశుర్ రెడ్డి వాయిస్ మెసేజ్ పంపింది. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, తన తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారని వాయిస్ మెసేజ్లో తెలిపింది. మే వరకు సమయం ఇస్తే 1.5 కోటి సెటిల్ చేస్తానని, సమయం ఇవ్వాలని అశుర్ రెడ్డి కోరింది. మిగిలిన డబ్బులు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చెల్లిస్తానని చెప్పింది. తన తల్లిని, అక్కను ఈ వ్యవహారంలోకి లాగద్దంటూ ఇద్దరే కలిసి మాట్లాడుకుందామని తెలిపింది. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది అశుర్ రెడ్డి. చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ప్రవీణక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో 20 మంది మెడికోలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు. చిట్టీలు, ఫోన్లు, స్మార్ట్ వాచ్ల సాయంతో కాపింగ్ చేశారు. సెల్ ఫోన్ వాడుతూ దొరికిన 2 ఇన్విజిలేటర్లపై 3 ఏళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉండాలని చర్యలు తీసుకున్నారు వీసీ చంద్రశేఖర్.
హైదరాబాద్లోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధి కిషన్ బాగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ వర్క్షాప్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. లక్షల విలువైన ఫర్నిచర్ అగ్నికి ఆహుతయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాలేదంటూ స్థానికులు ఆరోపించారు. లెట్స్ డైవ్ ఇంటూ నేషనల్ అప్డేట్స్. పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 7 జిల్లాల పరిధిలోని 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కోల్కతా, హౌరా, నాదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో తుది దశ పోలింగ్ జరగనుంది. 142 స్థానాలకు 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. భద్రత కోసం దాదాపు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. మరో 2 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నారు అంటూ పంజాబ్ ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీతియా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం పంజాబ్లో మీ పని అయిపోయింది, మరో 2 రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ మారబోతున్నారు అని ట్వీట్ చేశారు ఆయన. మాకు విశ్వసనీయ సమాచారం వచ్చింది, మీరు అలర్ట్ అవ్వండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రూట్లోనే ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా కూడా వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు హాజరు కాబోను అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ జస్టిస్ స్వర్ణకాంత్కు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని సిసోడియా ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయని వార్తలను కేంద్రం ఖండించింది. చమురు ధరలు పెంచే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది. ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సుమారు 3,034 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన సుమారు 19,344 కోట్లు అటాచ్ అయ్యాయి. అటాచ్ చేసిన ప్రాపర్టీస్లో ముంబైకి చెందిన ఉషా కిరణ్ బిల్డింగ్, ఖండాలలో ఫార్మా హౌస్, అహ్మదాబాద్లో సనందులో ఉన్న భూమి ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు చెందిన 7.71 కోట్ల విలువైన షేర్స్ కూడా జప్తు చేశారు. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఒపెక్ ప్లస్ నుంచి బయటకు వస్తున్నట్లుగా తెలిపింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సుదీర్ఘకాలం పాటు సభ్య దేశంగా కొనసాగిన యుఏఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏంటన్నది వెల్లడించలేదు. ఇప్పటికే హార్మోజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు యుఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. ఈ ప్రకటన వెలువడ్డ వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 3% మేర పెరిగాయి. ఇరాన్ నేతలు అమెరికాను అవమానించడం వల్లే డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించలేకపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్. పశ్చిమాసియా సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు దారులు దొరకడం లేదని విమర్శించారు. ఇరాన్ చాలా నైపుణ్యంతో చర్చలు కొనసాగిస్తోందని, ఓ రకంగా అసలు చర్చలే జరపడం లేదని చెప్పుకొచ్చారు ఆయన. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యుఎస్ ట్రెజరీ సూచించింది. తమను కాదని లావాదేవీలు జరిపిన వారు కూడా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఎకానమిక్ ప్యూరీ కింద ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమన్నారు బెసెంట్. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక సూత్రధారి, డ్రగ్స్ సరఫరా కింగ్ పిన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన సలీం డోలాను ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్తాంబుల్లో పలు అంతర్జాతీయ సంస్థలు భారత ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్లో సలీం డోలా చిక్కాడు. దీంతో సలీం డోలాను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. 416 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 76,886 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది.
ఈరోజు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2,780 రూపాయలు తగ్గి 1,50,930 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,38,350గా ఉంది. కిలో వెండి 5,000 రూపాయలు తగ్గడంతో 2,65,000 పలుకుతోంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఎత్త 223 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది పంజాబ్ కింగ్స్. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 6 సిక్స్లు 4 ఫోర్లు బాది 62 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో 2 సిక్స్లు 3 ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు మార్కస్. Right, that's all in non-stop news updates. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతుంది. స్టే విత్ us.